చెప్పుకుంటే అయిపోయింది. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కొన్ని మీకు వివరిస్తాను. దాని గురించి మీరు ప్రార్థన చేయండి. కానీ మాకు దేవుడు ప్రార్థించినందుకు దేవునికి స్తోత్రం తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ముఖ్యంగా తెలియజేసింది ఏంటంటే అండమాన్ గురించి మీకు కొంచెం వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. అండమాన్ అనగానే మనకు గుర్తొచ్చేది మీ అందరికి తెలిసింది ఏంటి? ఐలాండ్ ఒకటి, సెల్యులర్ జైల్ ఒకటి, ఇంకా అవి చిన్న చిన్న దీపాలు ఉంటాయి అని మీకు తెలుసు. అక్కడ జార్వాసు మనుషులు ఈ మధ్య మీకు తెలుసు కాబట్టి జార్వాస్ అంటారు కాబట్టి దాంట్లో జార్వాస్ పీపుల్ ఉంటారు అంతవరకే తెలుసు. కానీ అక్కడ చాలా సంఘాలు కూడా కట్టబడ్డాయి. చాలా సంఘాలు కట్టబడ్డాయి. ఆ సంఘాలు ఎక్కడ ఉన్నాయంటే పోర్ట్ బ్లేర్లో ఉన్నాయి. పోర్ట్ బ్లేర్ అంటే దానికి సిటీ అనమాట, క్యాపిటల్ అండమాన్కి. ఆ క్యాపిటల్ ఎలా ఉండేదంటే చిలుకలూరు లాగా ఉండేది. అది సిటీ, స్కూల్స్ ఉంటాయి, ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటాయి, ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి. అందుకని చాలా మంది సేవకులు వచ్చేసి అక్కడ స్థిరపడతా ఉంటారు. వాళ్ళ పిల్లల్ని అక్కడ చదివించుకుంటూ ఉంటారు. మేము మాకు సేవ చేస్తున్నాం, మాకు స్పాన్సర్స్ అని వాళ్ళు అలా సేవ గడిచిపోతూ ఉంటుంది. కానీ అది సిటీ, అక్కడ జరుగుతున్నటువంటి పరిచర్య వేరు. మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో కోర్బేరు ఒకటి, అక్కడ కొంచెం డెవలప్ ఏరియా రంగత్ ఒకటి, మాయాబందర్, డిగ్రీపూర్ అని ఉంటాయి. ఇవి చిన్న చిన్న మాటలు లాగా ఉంటాయి. ఈ ప్రాంతంలో కొంచెం డెవలప్ ఏరియా, కొద్దిగా ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి, ప్రైవేట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి. ఇలా జరుగుతూ ఉన్నాయి. కానీ దేవుడు మేము వెళ్తున్నటువంటి రోడ్లోనే మాకు కానొచ్చింది. మాది పెద్ద చర్చి ఉంది. ఆ చర్చి చూసి మాకు తెలియదు అది అయ్యమ్మ చర్చి అని. ఆ చర్చి చూసి రోడ్డు పక్కన దేవుడు లాంటి సంఘాన్ని ఇస్తే మంచిదాన్ని ప్రార్థన చేసుకున్నాం. దేవుడు అద్భుతంగా మేము కోరుకునేదంటే తెలుగు వాళ్ళు ఉంటారు, చేపలు పెట్టేవాళ్ళు. ఆ చేపలు పెట్టేవాళ్ళు కాడికి తెలుగు వాళ్ళే కదా సేవ చేసుకుంటే బాగుండేదని మేము మిషన్కు రిక్వెస్ట్ చేశాం. అయితే మీరు నేర్చుకున్నటువంటి లాంగ్వేజ్ సాధ్యం కాబట్టి మేము నేర్చుకున్న లాంగ్వేజ్కి మేము చేసిన సేవకు అసలు సంబంధమే లేదు. దేవుడు అలా తీసుకుని లేదు. సాధ్వి కాబట్టి మీరు పలానా ప్రాంతంలోకి వెళ్తే బాగుంటుంది అని చెప్పారు. మళ్ళా అక్కడికి వెళ్ళాము. అక్కడ జరుగుతున్నటువంటి ప్రాంతంలో చూస్తే మేము వెళ్ళినటువంటి సమయంలో ఎలా ఉండిద్దంటే ఇవి అంతా ఇంటీరియర్ విలేజెస్ అన్నమాట. అంటే చాలా లోన ఉంటాయి. ఏరికలు లంబాలి వాళ్ళు కాడగా చూసుకుని ఇంకా దారుణంగా ఉంటాయి. ఒక ఇల్లు ఇక్కడ ఉంటే ఇంకా చాలా దూరంగా ఉంటాయి. ఇంకొక ఇల్లు భయంకరమైనటువంటి ప్రాంతం అది మేమున్నది కదంతల. ముఖ్యంగా ఏంటంటే జార్వాస్ ఉంటారు. జార్వాస్ అంటే బట్టలు లేని వాళ్ళు. మీ అందరూ యూట్యూబ్ కానీ దీంట్లో కానీ మీరు సెర్చ్ చూడవచ్చు జార్వాస్ అని. వాళ్ళు బట్టలు లేని వాళ్ళు ఆ ప్రాంతంలో ఉంటారు. యాక్చువల్లీ వాళ్ళతో వాళ్ళతో కలిసి సేవ చేయాలన్నది మిషన్ ఆలోచన. అందుకని వీళ్ళైతే దానికి సెట్ అవుతారు అనే ఉద్దేశంతో వాళ్ళు మమ్మల్ని ఆ ప్రాంతానికి పంపించడం జరిగింది. అక్కడికి వెళ్తే మా సంఘానికి వచ్చేటటువంటి ఎక్కువ మంది బెంగాలీస్ వస్తారు. ఆ బెంగాల్స్ ఏంటంటే వాళ్ళు చాలా సీనియర్స్ అన్నమాట. వాళ్ళు చెప్పినట్టు మేము పిల్లల్లా ఉంటాం, వాళ్ళు చెప్పినట్టు మేము వినాలనుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏం తిరిగిపోయినప్పటికీ కూడా వాళ్ళ మధ్య తగాదులు ఉంటాయి. తర్వాత సాత్రీస్ వస్తారు, తర్వాత ఇలాంటి తమిళియన్స్ వస్తారు. అందువల్ల మేము నేర్చుకున్నదేమో సాత్రి, మేము చెప్పేదేమో హిందీలో చెప్పాల్సి వస్తుంది. అందువల్ల చాలా అక్కడ నేర్చుకోవడం జరిగింది. ముఖ్యంగా మేము చెప్పాలనుకుంటుంది ఏంటంటే మేము ఆ కదంతల ప్రాంతంలో జరుగుతున్నటువంటి సేవ ఏంటంటే సేవలో అనేక కష్టాలు చెప్పుకుంటూ వచ్చింది. మా వాళ్ళు అనుకున్న వాళ్ళే చివరికి వాళ్ళే వ్యతిరేకం అవ్వటం, వాళ్ళే చాలా ఇబ్బందులు పెట్టడం, ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. దేవుడు చాలా అద్భుత రీతిలో మాకు నేర్పించుకుంటూ వచ్చారు. అవన్నీ మాకు ఎక్స్పీరియన్స్ కోసం దేవుడు చేశారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మాకు ఇప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ముఖ్యంగా ఏంటంటే అక్కడ జార్వాస్ పీపుల్ అని ఉంటారు. వాళ్ళతో మింగిల్ అవ్వాలి, వాళ్ళతో కలిసిపోవాలి మేము. కాబట్టి యాక్చువల్లీ గవర్నమెంట్ ఏం చేసిందంటే అలౌ చేయదు. వాళ్ళతో కలవడానికి గవర్నమెంట్ అలౌ చేయదు. వాళ్ళకి వెళ్ళి మాట్లాడటానికి ఉండదు, వాళ్ళకి చేయడానికి ఉండదు. లేకపోతే మిషన్ దానికి డెవలప్ చేయడానికి చాలా సహాయం చేసేది. కానీ ఎందుకంటే వాళ్ళకి జార్వాస్కి ఫండ్స్ వస్తాయి అన్నమాట, డబ్బులు వస్తాయి. అవి అండమాన్ పీపుల్ అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు తినడానికి అదే టూరిస్టులు వస్తూ ఉంటారు. వాళ్ళకి ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి. వాటి వల్ల వీళ్ళని కలవనీయకుండా చేస్తూ ఉంటారు. కానీ దేవుడి కృప ద్వారా నేను అనేక మార్లు పోవడం జరిగింది. వాళ్ళ కాడికి అనేక మార్లు వెళ్ళటం జరిగింది. వాళ్ళతో మాట్లాడటం అంటే మన
కొంచెం ఈ మధ్య హిందీ నేర్చుకుంటా ఉన్నారు వాళ్ళు మేమున్న కాడ. అంటే వాళ్ళకి బట్టలు ఉండవు, వాళ్ళు తిండి అదంటే అడవి జాతులు వాళ్ళు అన్నమాట. వాళ్ళు జింకలు ఉంటాయి కదా, అడవి జింకలు, అడవి పందులు, పీతలు, చేపలు, గుడుగులు ఇవి కొట్టుకొని తింటూ ఉంటారు ఖచ్చితంగా. కానీ అద్భుతంగా వాళ్ళతో దేవుడు వీళ్ళు మాట్లాడటానికి సహాయం చేశాడు. వాళ్ళు కూడా అంటే వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి, వాళ్ళకి కోపం తేకూడదు. వాళ్ళు కోపం తీసుకొస్తే ఉన్నట్టు చంపేస్తారు, గట్టిమైన ప్రజలు అనమాట. ఒకటి ఏంటంటే ఇట్నే వాళ్ళతో జరుగుతున్నటువంటి సంభాషణలో కొన్నిసార్లు ఫారెస్టర్లు మా మీద నిఘా పెట్టడం జరిగింది. ఎందుకంటే మిషనరీలు వీళ్ళు డెవలప్ కోసం ఏదో చేస్తారని మా మీద నిఘా పెట్టడం జరిగింది. నేను వెళ్ళినటువంటి టైంలో 2-3 సార్లు పట్టుకోవడం జరిగింది. నాకు పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్ళారు. అవన్నీ నేను చెప్పాను, మా అమ్మలు కూడా తీసుకుని వెళ్ళారు. అద్భుతంగా గ్లోరీ వాళ్ళు ఉన్నారు కదా, గ్లోరీ వాళ్ళ పిల్లలు అక్కడే చదువుకుంటారు, గ్లోరీతో చదువుకుంటారు స్కూల్లో. వాళ్ళ తండ్రులు ఉన్నారు కాబట్టి అబద్ధాలు వాళ్ళు ఎట్టకట్ట రిక్వెస్ట్ చేసి తెలియదు బాధకి వాళ్ళు రిక్వెస్ట్ చేసి వదిలేయడం జరిగింది. 2-3 సార్లు అద్భుతంగా దేవుడు కాపాడటం జరిగింది. ఇంకోటి ఏంటంటే దరిద్రం పని చేసింది ఏంటంటే మా విశ్వాసం ఒకడు నన్ను కడవలో తీసుకున్నాక వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు తను బైబిల్ తీసుకొచ్చాడు. దాంట్లో నాకు తెలియదు, తీసుకొచ్చి వాళ్ళ చేతిలోకి ఇచ్చాడు. వాళ్ళ చేతులకి ఇవ్వటం ఎందుకు ఇచ్చే తర్వాత ఇచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత చెప్తా ఉన్నాను ఎందుకు ఇచ్చావు. అది బయట ఎంక్వైరీకి వెళ్ళిపోయింది. దేవుడి కృప ద్వారా అది ప్రాబ్లం అయితే అనుకున్నా కానీ చాలా దేవుడు సహాయం చేశాడు. అది కూడా ప్రాబ్లం కాకుండా దేవుడు ఇక్కడ ట్రాన్స్ఫర్ అవడానికి కూడా చూపించాడు. ఇవన్నీ విషయాల్లో మీరు ప్రార్థన చేసుకోండి, ఎందుకంటే వాళ్ళకు కూడా దేవుని వార్త వినపడాలి. వాళ్ళకి తెలియదు, అసలు ఏ దేవుడు తెలియదు, ఏ దేవుని పూజించరు. ఇప్పుడిప్పుడే కొంచెం వాళ్ళు కింద ఉంటారు కదా, కింద పట్టేసుకుంటా ఉన్నారు. ఫస్ట్ వాళ్ళు 350 మంది ఉండేవాళ్ళు. భార్య దేవుని కృప ద్వారా ఇప్పుడు చిన్నగా హాస్పిటల్కి వచ్చి మెడికల్కి వచ్చాం.